హోమ్ మేకింగ్ అంటే ఒక రకంగా చూస్తే పెద్దగా ఎవరు గుర్తించని కంటిన్యూస్గా ఉండి అలసిపోయేలా చేసే రిపీటెడ్ పనులు. కానీ ఇంకో రకంగా చూస్తే అదొక సిస్టమ్, ప్రాపర్ మైండ్ సెట్తో చిన్న చిన్న హ్యాబిట్స్ని కన్సిస్టెంట్గా ఫాలో అవడం. వాటి గురించి క్లారిటీ తెచ్చుకుంటే హోమ్ మేకింగ్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో మనం కూడా బెటర్గా ఫీల్ అవ్వచ్చు. అందుకే నేను ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను, హోమ్ మేకింగ్ విత్ క్లారిటీ. ఈ సిరీస్లో మనం కిచెన్ వర్క్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, అటు హెల్త్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కుకింగ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇంకా ఓవరాల్గా హోమ్ మేకింగ్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది నేను నేర్చుకున్న విషయాలు మీకు ఈ సిరీస్ ద్వారా షేర్ చేస్తున్నాను. సో ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో హోమ్ మేకింగ్ని స్మూత్గా నడిపించే 20 హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవేమి పెద్ద పెద్ద థియరీ కాదు, మనం ప్రతిరోజు పాటించగల చిన్న చిన్న అలవాట్లు మాత్రమే. అండ్ ఇది హోమ్ మేకింగ్ విత్ క్లారిటీ కాబట్టి మైండ్ సెట్ రిలేటెడ్ విషయాలు కూడా ఉంటాయి. ఎస్పెషలీ లాస్ట్ పాయింట్ అయితే నా లైఫ్ మంత్ర అని చెప్పొచ్చు. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న, జీవితమస్తు ఛానల్కు స్వాగతం. అండ్ ఈ సిరీస్లో అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకూడదు అంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ హ్యాబిట్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్స్ నీట్గా ఉంచడం. హోమ్ మేకర్గా వన్ ఆఫ్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఇల్లు నీట్గా ఉంచడం. ఇల్లు నీట్గా ఉండాలి అంటే పాటించాల్సిన బేసిక్ రూల్ ప్లాట్ఫామ్స్ నీట్గా ఉంచడం. ప్లాట్ఫామ్స్ గందరగోళంగా మారకూడదు, వాటి మీద అనవసరమైన వస్తువులు ఉండకూడదు అని ఒక్క టార్గెట్ పెట్టుకోండి. ఇల్లు నీట్గా ఉంటుంది, ఎక్కడా వస్తువులు పేరుకోకుండా ఎక్కడి వస్తువులు అక్కడికి వెళ్తాయి, అనవసరమైన వస్తువులు డస్ట్బిన్లోకి వెళ్తాయి. మీ ఇంట్లో ఉన్న ప్లాట్ఫామ్స్ ఐడెంటిఫై చేసుకోండి, ఎప్పటికప్పుడు వాటిని సర్దుతూ ఉండే హ్యాబిట్ డెవలప్ చేసుకోండి. దానివల్ల మీరు కూడా యాక్టివ్ అవుతారు. నెక్స్ట్ హ్యాబిట్ కీప్ చెకింగ్. అంటే మన ఫోన్ని కాదు, యాజ్ ఎ హోమ్ మేకర్ మనం కొన్ని చెక్ చేస్తూ ఉండాలి. ఫ్రిడ్జ్ ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయా, ఎక్స్పైర్ అయిపోయినవి ఉన్నాయా, పడేయాల్సినవి ఉన్నాయా, వాడాల్సినవి ఉన్నాయా అని. లేకపోతే కొన్ని మిస్ అవుతాము, వేస్ట్ అయిపోతాయి. అలానే సరుకులు కొనే ముందు ఆల్రెడీ ఏమైనా ప్యాకెట్స్ ఉన్నాయా, వాడనివి చాలా రోజులు అయిపోయినవి ఏమైనా ఉన్నాయా. అలానే వేరే రూమ్స్లో షెల్ఫ్స్ కూడా కొన్ని మనము వాడనివి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, మనం మర్చిపోతూ ఉంటాము, ఎప్పుడో కనిపిస్తుంది ఓ ఇది కూడా ఉందా అనుకుంటాము. సో ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేస్తూ ఉంటే మిస్ అవ్వకుండా ఉంటాము, ఇల్లు కూడా డీక్లటర్ అవుతుంది. అలానే రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడం. అనవసరంగా లైట్స్, ఫ్యాన్స్, గీజర్స్ ఆన్లో ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యాబిట్ మీ ప్లాన్స్, ఐడియాస్ రాసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి. హోమ్ మేకర్గా మనం చాలా విషయాలు ఆలోచిస్తాం. షాపింగ్ లిస్ట్, మీల్స్ ఐడియాస్, ఇంట్లో చేయాల్సిన పనులు, ఫ్యూచర్ ప్లాన్స్, కొత్త ఐడియాస్, ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే బ్రెయిన్ ఫుల్ అయిపోతుంది. అందుకే ఒక చిన్న నోట్బుక్ అయినా, ప్లానర్ అయినా, వైట్ బోర్డ్ అయినా మీ ఐడియాస్, ప్లాన్స్ రాసుకోవడానికి ఒక ఫిక్స్డ్ ప్లేస్ పెట్టుకోండి. సడన్గా ఐడియా వస్తే రాయండి. నెక్స్ట్ వీక్ ఫంక్షన్కి గిఫ్ట్ కొనాలా నోట్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ లిస్ట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. క్లీనింగ్ ఏరియాస్ లిస్ట్, రెగ్యులర్గా తినే ఫుడ్ ఐటమ్స్ లిస్ట్, సరుకుల లిస్టు, పూజకి అరేంజ్ చేసుకోవాల్సిన లిస్టు. ఇలా రాసుకుంటే క్లారిటీ వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, పనులు మిస్ అవ్వం. సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్లో ఉన్న క్లట్టర్ని పేపర్ మీద పెట్టండి, అప్పుడే మైండ్ లైట్గా ఉంటుంది, లైఫ్ ఆర్గనైజ్డ్గా నడుస్తుంది. నెక్స్ట్ హ్యాబిట్ గోల్డెన్ అవర్స్ ఆఫ్ ద డేని వేస్ట్ చేయకుండా ఉండడం. రోజులో కొన్ని గంటలు ఉంటాయి, జనరల్గా మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఆ స్లాట్స్లో పనులన్నీ మంచి ఫ్లోలో అయిపోతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి మేజర్ పనులన్నీ అయిపోతాయి. ఎప్పుడైనా ఆ స్లాట్స్లో మనం ఫోన్తోనో ఏవైనా అనవసరమైన పనులు చేస్తూనో టైం వేస్ట్ చేస్తే అంతే, పనులన్నీ వెనకబడిపోతాయి. రోజులా ఉండదు, డే మొత్తం డామినోస్ లాగా కొలాప్స్ అయిపోతుంది. అలాంటి అవర్స్ని వేస్ట్ చేయకూడదు, వాటిని నేను గోల్డెన్ అవర్స్ అంటాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్య స్కూల్కి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను మిగిలిన పనులన్నీ చకచకా పూర్తి చేయడం, స్నానం చేయడం, యూట్యూబ్ వర్క్కి కామ్గా కూర్చోవడం. రెండో ఆప్షన్, పొరపాటున కనుక ఫోన్ తీసి కూర్చున్నానంటే ఆ గోల్డెన్ అవర్ వేస్ట్ అయిపోతుంది, పనులు డిలే అయిపోతాయి, పనమ్మాయి వచ్చేస్తుంది, స్నానం డిలే అయిపోతుంది, యూట్యూబ్ వర్క్ డిలే అయిపోతుంది. ఇలా మొత్తం కొలాప్స్, దాంతోపాటు మూడ్ కూడా కొలాప్స్ అయిపోతుంది. గోల్డెన్ అవర్స్లో మనం ఇంటెన్షనల్గా ఉంటే డే స్టేబుల్గా నడుస్తుంది. ఆ టైం గురించి కాన్షియస్గా ఉండడం ఒక మంచి హ్యాబిట్, ఎందుకంటే డే క్వాలిటీ ఆ ఫ్యూ అవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ హ్యాబిట్ ముందు చూపు విత్ ప్లానింగ్. ముందు చూపు అంటే తెలిసిందే కదా, రాబోయే సందర్భాలు, అవసరాలు, ఖర్చుల గురించి ముందుగానే ఆలోచించి యాక్షన్ తీసుకోవడం. ఈవినింగ్ పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే వచ్చేసరికి స్నాక్స్ రెడీగా ఉంచాలి అని ఆలోచించడం. ఇంపార్టెంట్ ఈవెంట్ వస్తుంటే దానికోసం ముందుగానే అవసరమైనవి ఆర్డర్ చేయడం. హెల్దీగా తినడానికి మీల్ ప్లాన్ చేయడం. ఫెస్టివల్ వస్తుందంటే ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. ఇవన్నీ ముందు చూపు అయితే దానికోసం ఒక టూల్ చాలా ఇంపార్టెంట్, అదే క్యాలెండర్ యూజ్ చేయడం.
హోమ్ మేకర్గా ఇంట్లో బిజీ అయిపోయి ఒక్కోసారి డేట్స్ కూడా ఫాలో అవ్వము. కానీ ఈ రోజుల్లో హోమ్ మేకర్ క్యాలెండర్ని బాగా ఎఫెక్టివ్గా వాడాలి. కిచెన్లో ఒక క్యాలెండర్ పెట్టండి, కీప్ చెకింగ్ ఎవ్రీడే. లేదా ఫోన్లో డిజిటల్ క్యాలెండర్ యూస్ చేసి రిమైండర్స్, స్కెడ్యూల్ సెట్ చేసుకోవచ్చు. క్యాలెండర్ చూడడం అంటే జస్ట్ డేట్ కాదు, అదొక ప్లానింగ్ టూల్. ముందు చూపు మనకి ప్రిపేర్ అవ్వడం నేర్పిస్తుంది, క్యాలెండర్ మనకి ఫ్యూచర్ని కనిపించేలా చేస్తుంది. ఏదైనా మిస్ అయ్యాక రిగ్రెట్ అవ్వడం కన్నా ముందుగా ప్లాన్ చేయడం బెటర్. బై ద వే, మీల్ ప్లానింగ్ గురించి డీటెయిల్గా ఈ మంత్లో సెపరేట్ వీడియో చేస్తాను, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డోంట్ మిస్ టు వాచ్. నెక్స్ట్ హ్యాబిట్, పనులు మిస్ అవ్వకుండా రిమైండర్ పెట్టుకోవడం. అగైన్, హోమ్ మేకర్గా మనం మల్టిపుల్ విషయాలు డీల్ చేస్తాం, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నాకు గుర్తుంటుంది అనుకుంటాం, కానీ వేరే పనులు పడి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయ్యో మర్చిపోయా అని షాక్ అయ్యే బదులు రిమైండర్స్ పెట్టుకోవడం మంచిది. ఏది మిస్ అవ్వము, మర్చిపోకుండా ఉంటాము. ఆ రిమైండర్స్ అలారమ్స్ లాంటి ఆడియో రిమైండర్స్ అవ్వచ్చు, లేదా విజువల్ రిమైండర్స్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి పప్పు నానబెట్టాలి అంటే గుర్తొచ్చినప్పుడే ఆ కంటైనర్ గట్టు మీద పెట్టుకోవడం. ఏదైనా తీసుకెళ్ళడం మర్చిపోకూడదు అనుకుంటే మర్చిపోకుండా డోర్ దగ్గర పెట్టుకోవడం. తినాలి అనుకున్నవి ఎక్కడో కాకుండా కనిపించే విధంగా పెట్టుకోవడం. ఇంకా బోర్డు మీద రాసుకోవడం అవ్వచ్చు, స్టిక్కీ నోట్స్ పెట్టడం అవ్వచ్చు. మా అత్తయ్య అయితే ఏదైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఉంటే చీర కొంగుకి చివర ముడి వేసుకుంటారు, అది తగిలినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. రిమైండర్స్ పెట్టుకోవడం అంటే మనకి మతిమరుపు ఉంది అని కాదు, మన రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్ అని. అయ్యో మర్చిపోయా అనే మాట ఎంత తక్కువ సార్లు అనగలిగితే ఇల్లు అంత స్మూత్గా రన్ అవుతుంది. నెక్స్ట్ హ్యాబిట్, ఇంటిని ఆర్గనైజ్డ్గా ఉంచే హ్యాబిట్. ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఉండాలి, ఆ ప్లేస్లో ఆ వస్తువులు ఉండాలి. మన ఇల్లు మెస్సీగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని వస్తువులకి ఒక ప్లేస్ ఉండదు. అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. సిజర్స్ ఎక్కడో, ఇయర్ ఫోన్స్ ఎక్కడో, కీస్ ఎక్కడో, లాస్ట్ మినిట్లో వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ అన్నిటికీ ఒక ప్లేస్ ఇస్తే ఆలోచించకుండా తిరిగి వాటిని ఆ ప్లేస్లో పెడతాం. ఇంట్లో వాళ్ళు కూడా ఈజీగా ఫాలో అవుతారు, ఇల్లు సర్దడం కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ కాన్షియస్ ఎఫర్ట్ కావాలి, తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ లాగా నడుస్తుంది. సింపుల్ రూల్, బిగ్ డిఫరెన్స్. మా ఇంట్లో వాటర్ బాటిల్స్ అక్కడ ఇక్కడ ఉంటున్నాయని ఈ ఓల్డ్ స్టోరేజ్ బాస్కెట్లో బాటిల్స్ని పెట్టాను. ఒక పద్ధతిగా ఒక ప్లేస్లో ఉంటాయి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాబిట్, కొన్ని నిమిషాల్లో అయిపోయే పని అయితే ఇప్పుడే చేసే. హోమ్ మేకింగ్లో ఒక్కోసారి స్ట్రెస్ పెద్ద పనుల వల్ల కాదు, తర్వాత చేస్తాలే అని వదిలేసిన చిన్న చిన్న పెండింగ్ పనుల వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెజిటేబుల్స్ కట్ చేశాక ప్లాట్ఫామ్ వైప్ చేయడం, వంట అయ్యాక స్టవ్ క్లీన్ చేయడం, తిన్న వెంటనే డైనింగ్ టేబుల్ వైప్ చేయడం, క్లోత్స్ ఫోల్డ్ చేశాక సోఫా మీద వదిలేయకుండా వెంటనే షెల్ఫ్లో అరేంజ్ చేయడం, గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిన వెంటనే రీఫిల్ మెసేజ్ పంపడం. ఇలాంటి చిన్న చిన్న యాక్షన్స్ వెంటనే చేసేస్తే పని పేరుకుపోకుండా ఉంటుంది, హౌస్ క్లీన్గా ఉంటుంది, మైండ్లో పెండింగ్ లిస్ట్ కూడా తగ్గిపోతుంది. సో సింపుల్ రూల్, కొన్ని నిమిషాల్లో అయ్యే పని ఇప్పుడే చేసాయి. నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ మీద మరకలు కనిపిస్తున్నాయి. 1-2 సార్లు పోస్ట్పోన్ చేశాను, కానీ క్లీన్ చేయడానికి పట్టేది 2 నిమిషాలే అని చెప్పి వెంటనే క్లీన్ చేసేసాను. నెక్స్ట్ హ్యాబిట్, చాలా డిఫరెన్స్ యాడ్ చేసే ఒక చిన్న హ్యాబిట్. మార్నింగ్ అందరూ లేచాక లేవడం కాదు, అందరికంటే కొంచెం ముందు లేవడం. ఇల్లు సైలెంట్గా ఉంటుంది, ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు అమ్మ అని పిలవరు. ఆ కొన్ని నిమిషాలు కాస్త మీ టైం తీసుకుని స్లోగా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. డే స్టార్ట్ అవ్వడానికి, మనం డేని స్టార్ట్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. అందరూ లేచాక లేస్తే రియాక్టింగ్ మోడ్లో ఉంటాం, ముందు లేస్తే లీడింగ్ మోడ్లో ఉంటాం. 5 AM బ్రహ్మముహూర్తమా అనేది మీ ఇష్టం, బట్ కొంచెం ముందు లేవడం పాయింట్ ఇక్కడ. ఎందుకంటే మార్నింగ్లో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ హోల్ డే టోన్ సెట్ చేస్తాయి. డేని చేస్ చేయడం కాదు, డేని వెల్కమ్ చేయడం అనమాట. నెక్స్ట్ హ్యాబిట్, పడుకునే ముందు కిచెన్ నీట్గా సర్దుకోవడం. రోజంతా పనులు అయ్యాక మనకు ఒక్కోసారి అనిపించవచ్చు, పర్లేదులే కిచెన్ రేపు మార్నింగ్ సర్దుకుందాంలే అని. కానీ కిచెన్ మెస్సీగా వదిలేసి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. సింక్లో గిన్నెలు, ప్లాట్ఫామ్ మీద ఐటమ్స్, స్టవ్ మెస్సీగా ఉంటే మార్నింగ్ కామ్గా స్టార్ట్ అవడం కష్టమైపోతుంది. కానీ పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు తీసుకొని కిచెన్ కొంచెం సర్దుకుంటే, నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సినవి రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ చాలా లైట్గా స్టార్ట్ అవుతుంది. క్లీన్ ప్లాట్ఫామ్, ఎంప్టీ సింక్, రెడీగా ఉన్న కిచెన్. మార్నింగ్ ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేయొచ్చు, వర్క్ ఫ్లో కూడా స్మూత్గా ఉంటుంది. అంతేకాదు, కాక్రోచెస్ లాంటి వాటికి వెల్కమ్ చెప్పకుండా ఉండొచ్చు. మార్నింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ అవ్వాలి అంటే నైట్ కిచెన్ నీట్గా క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ హ్యాబిట్, ఎప్పటికప్పుడు రివ్యూ అండ్ రీసెట్ చేసుకోవడం. హోమ్ మేకింగ్ అంటే జీవితాంతం ఒకటే ఫేజ్, ఒకటే రొటీన్ ఉండదు. లైఫ్లో సీజన్స్ మారుతాయి, కిడ్స్ ఏజ్ మారుతుంది, మన హెల్త్ మారుతుంది, మన ప్రయారిటీస్ మారుతాయి. చిన్నపిల్లలు ఉంటే ఇల్లు ఒకలా ఉంటుంది, పెద్ద అయితే ఒకలా ఉంటుంది, స్కూల్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, హాలిడేస్ అప్పుడు ఇంకోలా ఉంటుంది. అండ్ దట్ ఈజ్ ఓకే. రివ్యూ చేసుకోవాలి, సింప్లిఫై చేసుకోవాలి, హ్యాపీగా అడాప్ట్ అవ్వాలి. అది మెచ్యూరిటీ. హెవీ కుకింగ్ ప్లేస్లో సింపుల్ మీల్స్, బిజీ స్కెడ్యూల్ ప్లేస్లో స్లో మార్నింగ్స్, ఓవర్ కమిట్మెంట్స్ ప్లేస్లో నో చెప్పడం, ఇలాంటి మార్పులు చేసుకోవడానికి రెడీగా ఉండాలి.
మనం రొటీన్ని క్యారీ చేయడానికి స్ట్రగుల్ అవ్వకూడదు, రొటీన్ మనకి సపోర్ట్నివ్వాలి. హోమ్ మేకర్ స్ట్రెంగ్త్ అడ్జస్ట్ అవ్వడంలో కాదు, ఇవాల్వ్ అవ్వడంలో ఉంటుంది. లైఫ్ మారుతుంది, మనం కూడా మారాలి. ఎవ్రీ వీక్ కొంచెం పాజ్ తీసుకుని ఏమి సింప్లిఫై చేయొచ్చు అని రివ్యూ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ రొటీన్స్, ఎక్స్పెన్సెస్, వర్క్ లోడ్ అవి చూసుకొని మీ ఎనర్జీకి సూట్ అయ్యేలాగా రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్యాకి ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అండ్ నా రొటీన్లో కొన్ని చేంజెస్ చేసుకోక తప్పలేదు. అండ్ మనతో మనం జర్నలింగ్ కాల్లో ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటాం కదా, సో అది నాకు మంత్లీ ప్రయారిటీస్ మార్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హ్యాబిట్, మన బాడీని గౌరవించడం. జనరల్గా అందరినీ బాగా చూసుకోవాలనుకునే ఇదిలో ఫస్ట్ ఇగ్నోర్ చేసేది మన బాడీని. నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ హడావడిలో స్నానం స్కిప్ చేయడం, టైంకి తిండి తినకుండా ఉండడం, వాటర్ మర్చిపోవడం, మిగిలిపోయినవి తినడం, అందరూ తింటే చాలే నాదేముంది అనుకోవడం, హెల్త్ ఇష్యూస్ని ఇగ్నోర్ చేయడం. చిన్న విషయాల్లాగా అనిపించవచ్చు, కానీ ఇది మన మీద మనకి రెస్పెక్ట్ లేకపోవడాన్ని చూపిస్తుంది. మీరు అందరి కోసం వర్క్ చేస్తుంటే మీ బాడీ మీకోసం వర్క్ చేస్తుంది. మీ బాడీ మెషిన్ కాదు, డస్ట్బిన్ కాదు, డోర్ మ్యాట్ కాదు ఇగ్నోర్ చేయడానికి. ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ బాడీ. దానికి కొన్ని అవసరాలు ఉంటాయి. టైంకి ఫుడ్, వాటర్, రెస్ట్, నిద్ర ఇవ్వడం మన బాడీకి మనం ఇచ్చే రెస్పెక్ట్. అండ్ వీలైనంత ఎర్లీగా స్నానం చేయడం, కొంచెం ఫ్రెష్గా రెడీ అవ్వడం ఒక ఫ్రెష్ ఎనర్జీని ఇస్తుంది, మన గురించి మనకి మంచి ఫీలింగ్ని ఇస్తుంది. మార్నింగ్ స్నానం అంటే జస్ట్ హైజీన్ కాదు, అదొక రీసెట్ బటన్. ఈ రోజుల్లో సాక్రిఫైస్ చేయడం గొప్ప కాదు, నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఫ్యామిలీని చూసుకోవడం గొప్ప. నెక్స్ట్ హ్యాబిట్, సోషల్ మీడియా హోమ్ మేకర్స్తో కంపేర్ చేసుకోవద్దు. ఈ మధ్య కాలంలో హోమ్ మేకింగ్ ఎందుకు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అంటే సోషల్ మీడియా కంపారిజన్స్ వల్ల. ఫోన్ ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్ హౌసెస్, పర్ఫెక్ట్ రొటీన్స్, అన్నీ నీట్గా మేనేజ్ చేస్తున్న వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ఇన్స్పైర్ అవ్వడం, ఐడియాస్ తీసుకోవడం వరకు ఓకే, కానీ నేను అలా చేయలేకపోతున్నాను అని కంపేర్ చేసుకోవడం స్టార్ట్ అయితే స్ట్రెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి, సోషల్ మీడియాలో మనం చూసేది వాళ్ళ లైఫ్లోని కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ మన లైఫ్లో జరిగేది 24 hours రియాలిటీ. ఎవరి సిచ్యుయేషన్స్ వారివి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వారివి, ఎవరి కెపాసిటీ వారిది. కాబట్టి కంపేర్ చేయడం కన్నా మీ హోమ్ మేకింగ్ని మీ సిచ్యుయేషన్కి సూట్ అయ్యేలాగా ఎలా బెటర్ చేసుకోవచ్చు అని ఆలోచించండి. బెటర్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకోండి, మీ వేలో మీరు ఇంప్రూవ్ అవ్వండి. నెక్స్ట్ హ్యాబిట్, ఫీల్ గ్రేట్ఫుల్, బీ హ్యాపీ. మనం చాలాసార్లు అనుకుంటాం హోమ్ మేకింగ్ చాలా కష్టం, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మనకున్నవి కొన్ని సంవత్సరాల క్రితం ఉంటే బాగుండు అనుకున్నవి. మిక్సర్, వాషింగ్ మెషిన్ లాంటి టూల్స్, ఇంటికి డైరెక్ట్గా సరుకులు డెలివరీ చేసే సర్వీసెస్, రెసిపీస్, ఇన్ఫర్మేషన్ అన్నీ ఫోన్లోనే దొరుకుతున్నాయి. హోమ్ మేకింగ్ ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత సపోర్టెడ్గా ఉంది. సో కొంచెం పర్స్పెక్టివ్ మార్చుకుందాం. లేని వాటి గురించి ఆలోచించడం కన్నా ఉన్న వాటికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుదాం. ఉన్న రిసోర్సెస్ని స్మార్ట్గా వాడుకుంటూ హోమ్ మేకింగ్ని ఈజీగా మార్చుకుందాం. గ్రాటిట్యూడ్ అంటే పెద్ద ఫిలాసఫీ కాదు, మనకి ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తించడం. హ్యాపీనెస్కి ఇది బేసిక్ స్టెప్. నెక్స్ట్ హ్యాబిట్, సెల్ఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ రిచువల్. మనందరికీ ఏదో ఒక టైంలో అనిపిస్తుంది చాలా వర్క్ చేస్తున్నాను కానీ ఎవరూ అప్రిషియేట్ చేయట్లేదు అని, కానీ అది మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో ఉంది ఫస్ట్ మన పనిని మనం గుర్తించడం. రోజుకి 2 నిమిషాలు తీసుకుని ఈరోజు నేను హెల్దీ మీల్స్ ప్రిపేర్ చేశాను, పిల్లల్ని కామ్గా హ్యాండిల్ చేశాను, ఒంట్లో బాగోకపోయినా ఓపిక్గా బేసిక్ వర్క్ ఫినిష్ చేశాను, ఇలా మీ చిన్న చిన్న అచీవ్మెంట్స్ని గుర్తించి డైరీలో రాయొచ్చు లేదా మైండ్లో చెప్పుకోవచ్చు. ఇది మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మన గురించి మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాము. సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాబిట్, ఓవర్ సర్వీస్ ఆపడం. మనం చాలాసార్లు అందరికీ ముందుగా అన్నీ రెడీగా పెడతాం. వాటర్ బాటిల్ ఫిల్ చేయడం, బ్యాగ్స్ అద్దడం, సాక్స్ అందించడం అన్నీ సైలెంట్గా చేస్తాం. కొంచెం స్టెప్ బ్యాక్ అవ్వండి. ఎవరికి పాసిబుల్ అయ్యేవి వాళ్ళని చేయనివ్వండి. స్మాల్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేయండి. అన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటే మన ఎఫర్ట్ కనిపించదు. కొంచెం స్పేస్ ఇచ్చినప్పుడు వాల్యూ కనిపిస్తుంది. మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్న హోమ్ మేకింగ్ అనేది అందరి రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ హ్యాబిట్, మన పనికి వాయిస్ ఇవ్వడం. సైలెంట్గా అన్నీ మేనేజ్ చేస్తే ఎవరికి తెలియదు ఎంత హ్యాండిల్ చేస్తున్నామో. మనం చేసినవి చెప్తూ ఉండాలి. కంప్లైనింగ్ లాగా కాదు, జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం. ఏదో రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు కాదు, మాటల్లో సందర్భాన్ని బట్టి చెప్పొచ్చు. ఈరోజు బిల్స్ అన్నీ పే చేశాను, స్కూల్ ప్రాజెక్ట్ వర్క్కి హెల్ప్ చేశాను, అలానే నేను కొంచెం టైర్డ్గా ఉన్నాను, ఒక 20 minutes రెస్ట్ తీసుకుంటాను. ఇలాంటి సింపుల్ స్టేట్మెంట్స్ ఇంట్లో వాళ్ళని ఆలోచింప చేయొచ్చు. సైలెంట్ సాక్రిఫైస్ కొన్నిసార్లు సైలెంట్ సఫరింగ్ అవుతుంది. మన పనికి మనమే వాయిస్ ఇవ్వాలి.
నెక్స్ట్ హ్యాబిట్ బ్రింగ్ సమ్ క్రియేటివిటీ. ఈ కుకింగ్ క్లీనింగ్ పనులు ఎప్పుడు ఉండేవే, అవి మనం అవాయిడ్ చేయలేం. వాటిని డల్గా బోరింగ్గా కాకుండా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేయొచ్చు. కొత్త రెసిపీ ట్రై చేయొచ్చు, క్లీనింగ్ చేస్తూ మ్యూజిక్ వినొచ్చు, టైమర్తో చిన్న ఛాలెంజ్ పెట్టుకోవచ్చు, ఇంట్లో గ్రీనరీ యాడ్ చేయొచ్చు. ఇంట్లో పనులు అవ్వడం ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. హోమ్ మేకింగ్ మీకు అంతా ఎంజాయ్ చేసే పని కాకపోతే హోమ్ మేకింగ్ కాకుండా వేరే ఏదైనా హాబీ మీద వర్క్ చేయండి. పెయింటింగ్, రైటింగ్, స్టిచ్చింగ్, గార్డెనింగ్. దాని నుంచి మనీ సంపాదించాలా వద్దా అనేది మీ ఇష్టం. బట్ మెయిన్ థింగ్ మీ మైండ్ రిలాక్స్ అవుతుంది, కొత్తది క్రియేట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనలో ఉన్న ఎంటీనెస్ని ఫిల్ చేస్తుంది. త్వరగా పనులు పూర్తి చేసి ఆ హాబీ మీద వర్క్ చేద్దాం అనిపిస్తుంది. రేపొద్దున పిల్లలు పెద్దవాళ్ళై మనకి దూరంగా వెళ్ళినా, లైఫ్లో ఎవరున్నా లేకపోయినా ఈ హాబీ అనేది మనతో పాటు ఉంటుంది. సో రొటీన్ పనిలో పడి మిమ్మల్ని మీరు మర్చిపోకండి. క్రియేటివిటీ వీడియోలో చెప్పినట్టు మీరు జస్ట్ పనులు చేసే మెషిన్ కాదు, కళలు ఉన్న ఒక మనిషి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాబిట్ కనెక్షన్ని కాన్షియస్గా క్రియేట్ చేసుకోవడం. హోమ్ మేకింగ్లో మనం చాలాసార్లు పనుల్లో బిజీ అయిపోతాం. ఎప్పుడు కిచెన్లో ఏదో చేస్తూ అవి ఇవి సర్దుతూ రిలేషన్షిప్ మూమెంట్స్ మిస్ అయిపోతాం. మనం ఎవరితో అయినా కనెక్ట్ అయినప్పుడు బాడీలో ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. అది మనకి కామ్ ఫీలింగ్ని ఇస్తుంది, బాండింగ్ పెంచుతుంది. పిల్లలతో కొన్ని నిమిషాలు డిస్ట్రాక్షన్ లేకుండా మాట్లాడడం, ఫ్యామిలీతో కలిసి మూవీ చూడడం, ఫ్రెండ్స్ లేదా అదర్ పేరెంట్స్తో ఒకేషనల్గా కలవడం, లైక్ మైండెడ్ పీపుల్తో స్మాల్ కాన్వర్జేషన్స్. ఆల్వేస్ రిమెంబర్, మంచి రిలేషన్షిప్స్ మన ఎమోషనల్ ఎనర్జీని రీఛార్జ్ చేస్తాయి. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీలైనంత అనేది లైఫ్ మంత్ర అవ్వాలి. ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, వీలైనంత చేస్తా. ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, వీలైనంత చేస్తా. హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, వీలైనంత ప్రిపేర్ చేస్తా. పద్ధతిగా పూజలు చేయాలి, వీలైనంత చేస్తా. అంతెందుకు, పైన చెప్పిన హ్యాబిట్స్ అన్నీ కూడా వీలైనంత పాటిస్తా. నోటీస్ వన్ థింగ్, నేను పర్ఫెక్ట్గా అని చెప్పలేదు, బికాస్ పర్ఫెక్షన్ అంటే ప్రెషర్, వీలైనంత అంటే సిన్సియారిటీ. పర్ఫెక్షన్లో కంపారిజన్ ఉంటుంది, వీలైనంతలో హానెస్టీ ఉంటుంది. కొన్ని రోజులు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వీలైనంత కూడా ఎక్కువ అవుతుంది. కొన్ని రోజులు టైర్డ్గా ఉంటాం, అప్పుడు వీలైనంత కొంచెం తక్కువ అవుతుంది. బట్ గిల్టీ ఫీలింగ్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, సెల్ఫ్ క్రిటిసిజం ఉండదు. నేను నా బెస్ట్ చేస్తా, మీరు మీ బెస్ట్ చేయండి. మన బెస్ట్స్ అందరికీ ఒకేలా ఉండవు. హోమ్ మేకింగ్ ప్రశాంతంగా ఉండాలి అంటే పర్ఫెక్షన్ కాదు, కన్సిస్టెన్సీ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సో నా మంత్ర సింపుల్, వీలైనంత చేస్తా, హార్ట్ఫుల్గా చేస్తా. సో అవండి 20 హ్యాబిట్స్ ఫర్ హ్యాపీ హోమ్ మేకింగ్. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, హోమ్ మేకింగ్ ఈజ్ నాట్ ఈజీ. బట్ ఈ హ్యాబిట్స్ అనేవి మన హోమ్ మేకింగ్ని కొంచెం బెటర్ చేసుకోవడానికి ఒక మంచి డైరెక్షన్. స్లోగా అయినా సరే రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి కదా. అండ్ ఈ హ్యాబిట్స్ అన్ని పర్ఫెక్ట్గా చేయాలి అని ప్రెషర్ తీసుకోకుండా ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేయండి, మీకు సూట్ అయ్యేవి తీసుకోండి. డూ యువర్ బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే ఇందులో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది, ఏ హ్యాబిట్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, ఏది ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్ అండ్ మీరు ఇచ్చే సపోర్టే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఈ రోజు తప్పించుకున్న బాధ్యత రేపు మరింత బరువుగా మన ముందుకు వస్తుంది. సో అదండి ఈ వీడియో. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్లో మీల్ ప్లానింగ్ రిలేటెడ్ వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు జీవితం మస్తు.